ఈ గుమ్మడాకుల కూరని ఎంతమంది తిని ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు ఒడిశాలోని పాడవ గిరిజన సంతను అయితే చూపెట్టబోతున్నా. ఈ సంతలో ఒడిశా గిరిజనులు పండించుకున్న పప్పు దినుసుల్ని తెచ్చి అమ్ముతుంటారు. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ. గిరిజన సంతల్లో ఫేమస్ అయిన ఈ జీరుక్కల్ని ఈ డోంకితో ఎలా తాగుతున్నారో చూడండి. సంతల్లో మనకు చాలా ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి. ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చూడండి ఈ కూరగాయలు. ఇక్కడ కనిపించేవన్నీ మట్టి గాజులండి. ఇక్కడ ఉండే గిరిజనులు ఈ మట్టి గాజుల్ని తెచ్చి సంతలో అమ్ముతుంటారు. ఇక్కడ కనిపించే దాన్ని వెదురు కొమ్ము లేదా వెదురు కంజి అంటారు. వండుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఒడిశా ఈ పాడవ సంతలో ఎక్కువ శాతం ఈ ఎండు చేపలు అయితే వస్తుంటాయి. గడ్డ పక్కన ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళు పట్టుకొని ఇవి సంతల్లో అమ్ముతుంటారు. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ పచ్చి చేపలు కూడా అమ్ముతుంటారు. ఈ తీయ దుంపల్ని చూడండి ఎంత ఎర్రగున్నాయో. ఈవిడ కేవలం 30 రూపాయలకి వీటిని అమ్ముతుండింది. ఈవిడ వర్షంలో కూడా గొడుగు పట్టుకొని ఎండు చేపల్ని అమ్ముతుండింది. ఈ సంతలో మట్టితో తయారు చేసిన పూజ సామాగ్రి అలానే కొన్ని కుండలు అయితే అమ్ముతుండేరు. ఇక్కడ కనిపించే దాన్ని ఉపయోగించి నాటుసారా వండుతారు. ఈ సంత యొక్క ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద ఉన్న ప్లే బటన్ ని నొక్కి చూడండి, లేదా మన ఛానల్ ని ఓపెన్ చేసి చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.